ఏటి మన ఓనర్ బయట 2 గుంటలు మెయింటైన్ చేస్తున్నాడు. ఆయనకి 2 3 కూడా మెయింటైన్ చేస్తాడు, అంత శక్తి ఉంది. అయ్యో అయ్యో సారీ మానస, చూసుకోకుండా జరిగిపోయింది. పర్వాలేదు, ఇట్స్ ఓకే. పోయి బాత్రూంలో క్లీన్ చేసుకో. చూడమ్మా, చాలా రోజుల తర్వాత వచ్చానని మమ్మల్ని చెడుగా అనుకోకు. ఆర్థికంగా ఇబ్బందులున్నాయమ్మా. ఒక శుభవార్త చెబుదామని వచ్చాను. నా కొడుకుతో నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నా కొడుకు చిన్నప్పటి నుంచి నిన్నే ఇష్టపడుతున్నాడు. నీ గురించే చెప్తుంటాడు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకుంటున్నాడు. మామయ్య, మీరు మమ్మల్ని వదిలేస్తారనుకున్నాం. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ అలా చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఓ ప్రాబ్లం. ఏంటో అది చెప్పండి. నేను చెప్పేది విని నన్ను చెడుగా అనుకోకండి. నా కూతురు పెళ్లి కోసం 4 లక్షలు అప్పు చేశాను. అది మేము తీర్చుకోలేకపోతున్నాం. నా జీతం కేవలం 4,000 రూపాయలు మాత్రమే. ఆ డబ్బుతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇంట్లో మా దగ్గర ఉన్న నగలన్నీ అమ్మి 2 లక్షలు సర్దాము. నువ్వు 2 లక్షలు ఇవ్వగలిగితే అప్పు తీరిపోతుంది. ప్రాబ్లం తీరిపోతుందమ్మా. మీ పెళ్లి గుళ్ళో జరిపిస్తాను. ఇంత తొందరగా 2 లక్షల రూపాయలంటే మా వల్ల కాదు, అస్సలు కుదరదు అత్తయ్య. కష్టమని తెలుసు, కానీ నా కొడుకు నిన్నే చేసుకుంటానంటున్నాడు. మేమెంత చెప్పినా వినటం లేదమ్మా. అప్పు తీరకుండా పెళ్లి చేయలేం కదమ్మా. నేను ఎలాగైనా కష్టపడి 2 లక్షలు రెడీ చేస్తాను. బాబు, నీకేమైనా పిచ్చి పట్టిందా? 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? బాబు, 2 లక్షలు ఎక్కడి నుండి తెస్తావురా? నేను చదువుకునే స్కూల్లో చాలా మంది టీచర్స్, స్టూడెంట్స్ ఉన్నారు. అందులో చాలా మంది నా ఫ్రెండ్స్ అక్క పెళ్లి కోసం హెల్ప్ చేయమంటే చేస్తారు. నేను వాళ్ళ హెల్ప్ తీసుకుని అరేంజ్ చేస్తాను. నువ్వు చెప్పేది జరుగుతుందనుకుంటున్నాను. నీ మాటపై నాకు నమ్మకం ఉంది. సరే, మేము ఇక వెళ్తాం. ఇతడే హంతకుడు అనుకుని వీణ్ణి పట్టుకోవటానికి వచ్చాం. ఎవడో వీణ్ణే చంపేశాడు.
ఈ హత్యలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు? రేయ్, వింత జంతువులా చూస్తున్నారేంట్రా? హెల్ప్ చేయొచ్చు కదా. హెల్ప్ చేయండి రా. మేము ఫ్రీగా హెల్ప్ చేయం. ఐస్ క్రీమ్ ఇస్తావా? నీకు హెల్ప్ చేస్తాం. రేయ్, లంచం అంటారా దీన్ని? నువ్వు ఏమన్నా అనుకో, మాకు ఇవ్వాల్సింది ఇస్తే హెల్ప్ చేస్తాం. మీ ముగ్గురికి 3 ఐస్ క్రీమ్లు ఇస్తే హెల్ప్ చేయండి రా. 4 ఐస్ క్రీమ్లు కావాలి. మీరున్నది ముగ్గురే కదా, 4 ఐస్ క్రీమ్ ఎవరికి? అదంతా నీకెందుకు? 4 ఐస్ క్రీమ్లు కావాలి, ఇస్తే హెల్ప్ చేస్తాం అంతే. సరే ఇస్తాలే, హెల్ప్ చేయండి. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇవ్వు. ఇస్తా ఇస్తా ఇస్తా, వెయిట్ చేయండి. ఇది వరకు ఐస్ ఎక్కడ అమ్మేవారు మీరు? సీజన్ కు వ్యాపారం చేస్తుంటాను రా. లాస్ట్ సీజన్ లో ఏం పని చేశారు? కత్తుల వ్యాపారం రా. అమ్మో, కత్తులా? ఇందా 4 ఐస్ అడిగావుగా, తీసుకొని వెళ్ళండి రా. అక్కకి నేను ఈ ఐస్ క్రీమ్ ఇచ్చేసి వస్తాను రా. ఓ అక్క కోసమా? నాకు అక్క చెల్లె ఉంటే ఎంత బాగుండేది. రేయ్ ఇట్రా రా తొందరగా. ఇంతసేపు సైకిల్ కిందే పడుంది కదా, హెల్ప్ చేయొచ్చు కదా. ఏందన్నా నువ్వు హెల్ప్ అడగలేదుగా? హెల్ప్ అడగలేదు అని కూర్చున్నావా? నేను ఐస్ అమ్ముకుంటా, నువ్వేం చేస్తుంటావు? నేను అన్ని అమ్ముకున్నానే. ఏమమ్ముకున్నావు? మానం, మర్యాద, సిగ్గు, లజ్జ, ఆస్తులు అన్నిటినీ. అంటే నువ్వు బేవర్స్ అనమాట. అవును. పని పాట లేదంటావు. అవును. సరేపా, బండి తీసుకో. ఏంద్రా దారి కడ్డున్నారు? అంకుల్, మాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటి ఈ రోజు కూడా ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ కావాలా? అవును, నీ తొక్కల ఐస్ క్రీమ్ చాలా బాగుంది, అందుకే మరి మాకు ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ కావాలనుకున్నాం. రేయ్, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకురా. అన్న, విషయం ఏంటో చెప్తా. వీడికి ఎగ్జామ్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అందుకే హెడ్ మాస్టర్ గారు ఇంట్లో ఎవరినైనా పెద్దవాళ్ళని తీసుకుని రమ్మని చెప్పి. మీరు గనక వీడికి తండ్రిలా నటిస్తే. మా నాన్న నీలాగా కోతిలా ఉండడు. మా మామలాగా నువ్వు మా స్కూల్కి రావచ్చు. మీ మామయ్య ఇలాగే ఉంటాడా? అవునరా, ఇలాగే ఉంటాడు. ఎక్కడికి రమ్మంటారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అవును సార్, మా మామ పాత సినిమాలో హీరోలాగా భలే బాగుంటాడు. మీ మేనల్లుడికి అన్ని సబ్జెక్టులో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. చదువులో బాగా వెనకబడ్డాడు. చూడరా సార్ ఎంత ఫీల్ అవుతున్నారో. మంచిగా చదువుకో, ఇంకోసారి అలా జరిగితే కాళ్ళు ఎరగొడతా, జాగ్రత్త. సార్ కోప్పడకండి, ప్రేమగా మాట్లాడండి. చూసావా సార్ ఎంత మంచివారో. పిల్లలు బాగా చదివితే ఫ్యూచర్ బాగా ఉంటుంది. తీసుకోండి, ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం పెట్టమంటున్నాడు, నాకు రాదే. సంతకం త్వరగా పెట్టండి సార్. సంతకం పెట్టు మామా. నోరు మూసుకోరా, త్వరగా పెట్టండి.
సార్ కొట్టకండి సార్. చిన్న పిల్లలని మీ మాట విని వచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? ఆల్రెడీ కొట్టారు కదా. నువ్వు చిన్నవాడివి, నిన్ను కొట్టినా పర్వాలేదు, కానీ ఇంత పెద్ద మనిషిని ఎంత అవమానంగా ఉంటుందిరా. నేను మీకు ముందే చెప్పాను కదా వీళ్ళు మావయ్య బ్యాంక్లో పనిచేస్తారని. అప్పుడే చెప్పకపోయారా మీకు రాయడం రాదని? చెప్పాలి కానీ ఆ టైంలో బుర్రకు దాటలా మర్చిపోయా. హెచ్ఎం నిన్ను కొట్టినా పర్వాలేదు, చిన్న పిల్లాడని చూడకుండా నన్ను కూడా కొట్టాడు. సరేలేరా, కొట్టింది హెచ్ఎమ్మేగా. టీచర్తో తన్నులు తినేవాడు ఎవడైనా కానీ పైకి వస్తాడని మా బామ్మ చెప్తూ ఉండేదిరా. ఈ బాధను మర్చిపోవాలంటే ఓ పార్టీ చేసుకోవాలరా. ఎలాంటి పార్టీ? మీతో మందు కొట్టే పార్టీ చేసుకోలేనుగా, ఫుల్గా తినే పార్టీ చేసుకుందాం. అర్థం కాలే? చికెన్ బిర్యానీరా? బిర్యానీయా? పదండి పోదాం. ఒరే, నువ్వు నోరు మూసుకొని రారా బాబు. ఎందుకన్నా చప్పట్లు కొడుతున్నావు? ఒరే, ఈ డ్రాయర్ తెరిసే ఉంది, దీనిలో చూడనా? వావ్, యాపిల్. ఎక్కడా? ఎక్కడ? ఇది యాపిల్ కంప్యూటర్. ఇది యాపిల్ కంప్యూటరా? ఎక్కడ ఏం లేవు గాని పక్క గదిలోకి వెళ్ళి చూద్దాం పదండి. వీడి పిల్లని చూస్తే ఈర్ష్యలేదు కానీ వీడి చుట్టం చూస్తే అసూయగా ఉంది. పెద్ద పడుకుంటుంది అన్నా. ఈ విగు నువ్వు పెట్టుకుంటే అచ్చం హీరోలా ఉంటావు. చూసుకుంటూ మెల్లగా రండి. నా ఇంట్లో నగా నట్ర పట్టుకుపోయినా పర్లేదు, కానీ ఎవడో నా జుట్టును దొంగిలిచ్చాడు. ఈ బొచ్చును ఎవరు దొంగిలించాడో తెలియట్లేదే. అయ్యో దేవుడా, నాకిప్పుడే తెలిసింది వీడి నెత్తి మీద బొచ్చు లేదని. ఈ ముదనష్టపోడు ఇన్ని రోజులు నాకు తెలియకుండా బాలే రాచాడే. అన్నా, నేను ఈ ముదనష్టపోడుతోని కాపురం చేయలేను. ఇక నేను పిల్లని తీసుకొని మన ఇంటికి వచ్చేస్తా. ఆగమ్మా, అవసరం లేదు. ఏదైనా కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలమ్మా. ఏం చెబుతున్నారన్నయ్య? పెళ్ళయ్యి 20 సంవత్సరాలయ్యింది, ఇప్పటి వరకు అది విగ్గని తెలియనివ్వలేదు. ఇక జీవితంలో ఇలాంటి నమ్మి ఏం ప్రయోజనం? అదే కాదే నేను చెబుతున్నాను నీకు. మీ పెళ్ళై 20 ఏళ్ళైనా కానీ అది విగ్గని తెలియలేదంటే నాకు అర్థం అవుతుంది నా కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడు. నా కొడుకు జీవితం నాశనం చేశావు కదా. ఎక్కువ మాట్లాడకే ముసలి. సరే, ఇప్పుడేం చేద్దామంటావు? నేనిన్నతో ఒక్క నిమిషం కూడా కలిసుండను. చూడండి బావా, ఇది నా చెల్లి జీవితానికి సంబంధించింది. అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చుగా.
చిన్న విషయం అయితే నేను దాచాను. మొగుళ్ళందరికీ ఎంట్రుకలు లేవని మొగుళ్ళందరినీ భార్యలు వదిలేసుకుంటా పోతే సగానికి పైగా భర్తలందరూ సన్యాసులైపోతారు. సరే, నాదే తప్పు, అందరూ మన్నించండి. ఏమమ్మా, మరీ కాళ్ళ మీద పడి బ్రతులాడుకోవాలా ఏంది? క్షమించి వదిలేయొచ్చు కదమ్మా. లేదన్నా, ఈయన అస్సలు క్షమించలేను. లేకపోతే నీ కాళ్ళ మీద పడమంటావేంది? ఇంకేం చేయమంటావు వదినా? ఈయన జీవితంలో అస్సలు విగ్గే వాడకూడదు. ఇదే ఆయనకు శిక్ష. ఈ శిక్ష చాలా పెద్ద శిక్షే. ఇదే మీకు సరైన పనిష్మెంట్. ఈ శిక్షకు ఒప్పుకుంటేనే మీతో కలిసి ఉంటారు, లేకపోతే నా పిల్ల. ఎక్స్క్యూజ్ మీ సార్. మిస్టర్ రత్నం గారు. ఎస్ సార్, విగ్ ఆర్డర్ పెట్టారు కదా, పార్సిల్ వచ్చింది. విగ్ పోయిందో లేదో ఇంకో విగ్ ఆర్డర్ పెట్టాడా? సారీ సార్, విగ్ క్యాన్సిల్.